హాయ్ బడ్డీస్, నేను మిస్ అవుతున్నాను అమ్మాయి. నార్మల్గా క్యారెట్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం కంటే తురుముకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. ఇది మా అక్క వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అంటే ఫీవర్ వచ్చింది కాబట్టి ఏం తినాలన్నా తినిపించకపోయేసరికి క్యారెట్ ఫ్రై ఇలా తురుముకొని చేసుకుంటే తినాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో మీకు కూడా ఇలా అనిపిస్తే మాత్రం తురుముకొని చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే క్యారెట్ మొత్తం తురుము పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు వేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత లాస్ట్లో మనం వేయించుకున్న కారం అనమాట. అది కూడా వేయించుకున్న కారం అంటే పచ్చి కారం అయితే కాదు. వేయించుకున్న కారం అంటే వెల్లుల్లి, కొబ్బరి, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని దంచుకుంటాము. దీన్నే మేము వేయించుకున్న కారం అని పిలుస్తాము. సో రేపటి నుంచి ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ చూపిస్తాను. నేను చిన్నప్పుడు తినేదాన్ని ఆ ఫుడ్ ఐటమ్ మొత్తం. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఎవరైనా గెస్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను యూట్యూబ్ చూస్తాను, చాలామంది యూట్యూబ్ చూస్తుంటాను, బట్ ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. బట్ నాకు ఎందుకో అది చూపించాలనిపిస్తుంది. వీక్లో 1 డే మాత్రం చూపిస్తాను అది ఎలాంటి ఫుడ్ ఐటమో అని. సో ఇలా క్యారెట్ ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా తినొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, టేక్ కేర్, బాయ్.